వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేస్తున్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులని మళ్ళీ పునరుద్ధరించడానికి తాజాగా శంకుస్థాపన చేస్తున్నారు. దీని అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పర్యటన. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పహల్గామ్ ఎన్కౌంటర్ తర్వాత దేశమంతా హై అలర్ట్లో ఉంది. ప్రధాని లాంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఢిల్లీలోనే ఉండి వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న విశిష్టత, అమరావతికి ఉన్న విశిష్టత మనకి అర్థమవుతోంది. అమరావతి ఎంత ప్రాధాన్యంగా మీకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఒక రాష్ట్రానికి రాజధాని ఏది ఉంటుంది అనే దానికి భారీ కసరత్తులు జరిగాయి. ఈ విషయం కూడా మీకు తెలుసు. శివరామకృష్ణయ్య కమిషన్ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలని పరిశీలించిన తర్వాత అమరావతి అన్ని విధాల అనుకూలమైన ప్రదేశంగా నిర్ణయించింది. ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలిసారి ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దార్శనికుడు, ప్రణాళిక నిపుణుడు అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా కోరుకున్నారు. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఏర్పాటుకి అహరం శ్రమించారు. అంటే స్క్రాచ్ నుంచి ప్రారంభించారు. అక్కడ ఏమీ లేదు. సో ప్రణాళిక అనేది రాష్ట్రాన్ని ఎంపిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలా కొనసాగించాలి ఏంటి అనే దానికి భారీ కసరత్తులు జరిగాయి. ఎంతోమంది విదేశీ నిపుణులు వచ్చారు, ఆర్కిటెక్చర్లు వచ్చారు, ప్రణాళిక నిపుణులు వచ్చారు. అందరూ రకరకాల ప్రణాళికలు చేసిన అనంతరం దానికి ఒక స్వరూపం, ఒక రూపం ఏర్పడటానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రణాళికలతోనే నిర్మాణం పూర్తి కాదు. ప్రణాళికలు చేసిన తర్వాత దశల వారీగా దాని పనులు జరుగుతాయి. 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధాని మోడీ ప్రధాని హోదాలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు. అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. సో 2015 నుంచి ప్రారంభిస్తే క్రమంగా 2 ఏళ్ల పాటు పనులు జరిగాయి. దాంతో ఆ పనుల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్లు అనేది ఒక రూపం ఏర్పడింది. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే, భారీ నిర్మాణాలు కాదు, తాత్కాలిక నిర్మాణాలే. కానీ 2017 నాటికి ఒక రూపం వచ్చింది. ఆ 2 చోట్ల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2019 నాటికి హైకోర్టు పనులు కూడా ప్రారంభమయ్యాయి. అది ఒక క్రమంగా అక్కడ పాలన కొనసాగుతోంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం స్థానంలో వైసీపీ ప్రభుత్వం రావటం, రాజధాని విధ్వంసం అన్న నేపథ్యంలో అమరావతి నిర్లక్ష్యం చేయటం, మూడు రాజధానులు అన్న పేరుతోటి విశాఖపట్నం కేంద్రంగా పాలన సాగిస్తామని, అమరావతిని కూడా ఒక రాజధానిగా ఉంచుతామని, కర్నూలుని 3వ రాజధానిగా పెడతామని, ఇలా రకరకాల నేపథ్యంలో రకరకాల ఏర్పాట్లో అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అమరావతిలో కట్టడాలు సగంలో ఆగిపోయాయి, అవన్నీ అలాగే నిలిచిపోయాయి. మొదటిసారి ప్రణాళిక చేసినప్పుడు హైకోర్టు భవనాలు, సెక్రటేరియట్ భవనాలు, అసెంబ్లీ భవనాలు, తాత్కాలిక భవనాలతో పాటు హైకోర్టు సిబ్బంది ప్రధానమైన వాళ్ళ నివాసం ఉండే గృహాలు కూడా దాదాపు 60-70% పూర్తయ్యాయి. అయితే అలాగే 3వ స్థాయి, 4వ స్థాయి, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులకు కూడా కొన్ని భవనాలు నిర్మించారు. ఇవన్నీ కూడా 60-70% మాత్రమే పూర్తయ్యాయి. అవన్నీ ప్రభుత్వం తదుపరి పర్యాయంలో ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే ఇవన్నీ ఈ పాటికి ఒక కార్యరూపం దాల్చి ఉండేవి. మనం ఈ పాటికే రాజధాని చూసి ఉండేవాళ్ళం. కానీ 5 సంవత్సరాల పాటు అభివృద్ధి నిలిచిపోయింది. దానివలన ప్రస్తుతం స్తంభన ఏర్పడింది. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీ సాధించింది. మళ్ళీ అమరావతి పునరుజ్జీవనానికి ప్రాణం పోసుకుంది. సో ఇప్పుడు పునర్నిర్మాణ ప్రారంభమవుతున్నాయి. మోడీ 2వ తారీఖున వస్తున్నారు. 2వ తారీఖున పనులు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంతకుముందే చెప్పుకున్నాం, విదేశీ నిపుణులు, ప్రముఖులు, ఆర్కిటెక్చర్లు అందరూ వచ్చారు. రకరకాల డిజైన్లు పరిశీలించారు. డిజైన్ సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. ఇక ఇతర పనులు జరగటమే ఆలస్యం. ఏమొస్తాయి అన్నదానికి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, రిజర్వాయర్లు వస్తున్నాయి. రిజర్వాయర్ల ప్రాంతంలో పచ్చదనానికి ఏర్పాటు జరుగుతోంది. అలాగే హరిత ఇంధనం లాంటి వాటికి కూడా ఏర్పాటు జరుగుతోంది. అలాగే ఇంకా ఏమొస్తున్నాయంటే ఇటీవల ఒక పెద్ద విమానాశ్రయం, హైదరాబాద్ స్థాయి కంటే పెద్ద విమానాశ్రయం రాబోతుందని ఒక చర్చ జరిగింది. దీనికి అదనంగా భూములు తీసుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది అధికారికంగా రాలేదు. దీని మీద